దైవం మానుష రూపేణా అవతరించును ఈ లోకాన అంటే దేవుడు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కాని అవసరమైన వారికోసం ఏదో ఒక రూపంలో వచ్చి వారి అవసరాన్ని తీరుస్తాడు అని అర్థం. ఇదంతా చెప్పుకోవడానికి బావుంటుంది, కాని నిజంగా మనుషుల్లో దేవుళ్ళు ఉంటారా? అలాంటి పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయా అని అనుకుంటారు. కాని ఈ వీడియో చూసి ఈ వ్యక్తి గురించి తెలుసుకున్నాక మీ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు. సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు రోడ్లపై దిక్కు మొక్కులేని వారిని ఎంతో మందిని చూసి ఏ దిక్కు లేని వాళ్లకి దేవుడే దిక్కు అని అనుకుంటాము. నిజంగా ఆ దేవుడు వస్తాడో రాడో గాని ఈ అన్నం శ్రీనివాసరావు గారు మాత్రం దేవుడిలా వారిని చేరతీస్తారు. వారు ఎలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నా కూడా వారికి సకల సేవలు చేస్తారు. వారిని తన సొంత వాళ్లలా చూసుకుంటారు. ఎవరికీ అవసరం లేనివారే తనవారు అనుకునే అందరివాడు ఈ అన్నం శ్రీనివాసరావు గారితో మన టాల్ రేడియో తెలుగువారి సంభాషణ చూద్దామా? ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం టాల్ రేడియో యూట్యూబ్ ఛానల్ వారికి అండ్ టాల్ రేడియో ప్రేక్షక మహాశయులకు మనస్ఫూర్తిగా వ్యూవర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నా పేరు అన్నం శ్రీనివాసరావు. నా జన్మస్థలం పూర్వ ఖమ్మం జిల్లా గార్ల మండలంకి చెందిన పొన్నగంటి గండి అనే కుగ్రామం నుంచి వచ్చాను. కీర్తిశేషులైన మా తల్లిదండ్రి అన్నం రామయ్య గారు సౌభాగ్యం వల్ల 9 మంది సంతానంలో అన్నం శ్రీనివాసరావు 5వ వాడు. మా కుటుంబ నేపథ్యం 5 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములం. ఆ రోజుల్లో 9 మందిని ఆ కరువు రోజుల్లో చాదలేక మా గురువుగారైన ఐతప్ మంగపతిరావు గారు గార్ల వారు ఇరుపల మండలవాసి గార్ల 1958లో వచ్చి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు మీద 1958లో ఆశ్రమాన్ని స్థాపించి 200 మంది అష్టాది కులం పిల్లల్ని చేరదీసి విద్యాదానం అన్నదానం చేస్తున్న మహానుభావుడి దగ్గర తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, చదువుకోవటానికి పుస్తకం లేక కడు దయనీయమైన స్థితిలో ఉండగా నన్ను, మా తమ్ముడిని, మా తల్లిదండ్రి అయిన మంగపతిరావు గారు స్థాపించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆశ్రమంలో 1969 నుంచి 73 వరకు ఆశ్రమంలో ఉంచడం జరిగింది. మా గురువుగారు చేస్తున్న సేవల్ని చూసి నాకు ఆనాడే బీజం పడింది. మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషికి ఏం చేయాలి, మానవ సేవయే మాధవ సేవ. తదనుగుణంగా 1973లో సాటి విద్యార్థి షేక్ బురాన్ అనే వ్యక్తి నా తొలి సేవ చేసుకోవటానికి అవకాశం కల్పించినాడు. ఏట్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు, తనకి ఈత రాక. పక్కనే ఉండి అన్న అక్బర్ అలీ తమ్ముడిని రక్షించమంటే చస్తే చావని నేను చావాలన్నాడు. మనిషి ఒకేసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు అన్న భావనతోటి నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ ఏట్లో దూకి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న బురాన్ని 1973లో కాపాడి నా తొలి సేవని ప్రారంభించడం జరిగింది బాల్యదశలోనే. చిన్నప్పుడే అధిక సంతానం కారణంగా ఆశ్రమంలో పెరిగిన అన్నం శ్రీనివాసరావు తన గురువుగారిని ఆదర్శంగా తీసుకుని 13 ఏళ్ల వయసు నుంచే ప్రజాసేవ మొదలుపెట్టి ఇప్పటివరకు ఎన్నో రకాల సేవలు నిరాటంకంగా చేస్తున్నారు. ఎందరో దిక్కులేని వారిని చేరదీసి తన ఆశ్రమంలో ఉంచుకుని వారి అన్ని అవసరాలు తీరుస్తున్నారు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం, వృద్ధాప్యంలో ఉన్నవారికి సేవలు చేయలేక కుటుంబ సభ్యులే వదిలివేసిన పెద్దలకు అన్ని రకాలుగా సేవలు చేయడం, రైల్వే ట్రాకులు, రోడ్ యాక్సిడెంట్లలో రక్తపు మడుగులో ఉన్నవారిని తన స్వహస్తాలతో ఆస్పత్రికి తీసుకువెళ్లి వారికి సేవలు చేయడం, అనాథలను చేరదీయడం, అన్నదానాలు. ఇలా ఒకటేమిటి, ఒక మనిషి ఎన్ని రకాలుగా సేవ చేయగలడో అంతకు మించే చేశారు అన్నం శ్రీనివాసరావు గారు. ఆ 73లో 8 చదువుతుండగా తినడానికి తిండి లేక, కుటుంబం గడవక మా అమ్మగారు రెడీమేడ్ డ్రెస్సులు అమ్మటానికి నన్ను స్కూలు మాన్పించి తనతో పాటు బట్టల మూట అమ్మేయటానికి తీసుకుపోయింది. ఆ సంవత్సరం అంతా ఆ రోజుల్లో రవాణా వ్యవస్థ లేదు. ఒకరు ఉన్నా కానీ డబ్బులు లేక కాలినడకనే ఆ నెత్తిన బరువు వేసుకొని ఊరూరు తిరిగి ఆ బట్టలు అమ్మి ఆ కుటుంబానికి పోషణ నిమిత్తం చేసి, మన ఆశయం పెద్దగుంది. మరి నేను
ఒక వ్యక్తికి సాయం చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు నా దగ్గర లేవు కాబట్టి కనీసం ఒక అటెండర్ 100 రూపాయల ఉద్యోగం అన్న చేయాలని ఆ రోజుల్లోనే పడి మళ్ళీ అగైన్ నేను అమ్మా నేను నీతో రాను, నేను ఎక్కడన్నా ఉండేనా బతుకుతాను, నేను చదువు కొనసాగించాల్సిందని మళ్ళీ 8వ తరగతి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యి అలా 10వ తరగతి వరకు చదువుకొని ఆ 10 అయిన తర్వాత నేను ఎప్పుడైనా ఒకటే స్వశక్తిగా జీవించాలని భావించేవాడిని. భద్రాచలం పేపర్ మిల్లు కన్స్ట్రక్షన్ పీరియడ్ నడుస్తుంది. ఆ మిల్లులో నేను కన్స్ట్రక్షన్లో 4 రూపాయల కూలికి జాయిన్ అయ్యి నెలంతా పనిచేస్తే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక చాలా అష్టకష్టాలు పడి ఆ గిరిజన గూడెల్లో అన్నం అడుక్కొని తిని ఇంకెవరికి భారం కావద్దని చెప్పి నేను మా ఊరు వచ్చేసి అక్కడి నుంచి ఇల్లందు వచ్చి అడవి పోయి కట్టెలమ్మి డబ్బులు సంపాదించాను. 4 రూపాయలు 6 రూపాయలు వచ్చే మోపుకి ఆ రోజంతా పనిచేస్తే అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు నక్సలైట్ల నుంచి, పోలీసుల నుంచి, ఫారెస్టర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కోలేక నేను మాని ముకుందాపురం బెంగళూరు టైల్స్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో మట్టి తిరగేయటానికి 4 రూపాయల కూలికి జాయిన్ అయ్యి అది చేస్తుండగా మా అమ్మ చూసి ఏడ్చి ఇంటికి తీసుకుపోయి అప్పటికే మా పొలాలన్నీ తీసుకున్న భూస్వామి దగ్గర మరి జొన్నలు మొక్కజొన్నలు తినడానికి తెచ్చుకుంటే నాగులు కట్టి ఇస్తావా చస్తావా అని మా పొలాలన్నీ కూడా ఆక్రమించుకున్న వ్యక్తి దగ్గర మా నాన్నగారు జీతం ఉన్నాడు. మరి నన్ను కూడా నువ్వు వేరే చోట ఎందుకు పోతావు, ఇక్కడే జీతం ఉండమని నన్ను కూడా మా అమ్మ నాన్న జీతం పెట్టినారు. అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని 1978లో నేను టెలికాం శాఖలో 6 రూపాయల కూలికి జాయిన్ అయ్యాను. నెలంతా పని ఉండేది కాదు. నెలకు 60 రూపాయలు వస్తే పెద్ద జీతగాడే. 60 రూపాయల్లో 30 రూపాయలు మేనేజర్ మా నాన్నగారికి పంపించేవాడిని. ఆ రోజుల్లో టెంట్లలో డేరాలు వేసుకొని ఉండి గ్రామాలకి టెలిఫోన్ లైన్లు వేసి వర్క్ అది చాలా కష్టతరమైంది. అన్ని కష్ట నష్టాలు ఓర్చి ఆ పని చేసిన తర్వాత 1981లో పర్మనెంట్ లైన్మెన్ అయ్యి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. నేను ఎక్కడ ఉన్నా కానీ నేను జీవిస్తూ నా కళ్ళ ముందు ఎవరైనా ఆపదలో, ప్రమాదంలో, లేకపోతే అనేక రకాల బాధల్లో ఉన్నవారిని సకాలంలో వైద్యశాలకు తరలించి వాళ్ళకి సమాచారం ఇచ్చి నేను ఆ కార్యక్రమాలు ఇటొక్క నా దైనందిన చర్యలు నేను జీవిస్తూ నా కళ్ళ ముందు అవుపడితే వాళ్ళందరూ నా బంధువులుగా భావించి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు. మరి ఆ సందర్భంగానే ఆ ప్రెడ్జికి అనుగుణంగానే ఆ యొక్క ప్రతిజ్ఞకు అనుగుణంగానే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరితో కలిసిమెలిసి ఉండి సహజీవనం చేసుకుంటూ అందరి సమస్యలే, అందరి బాధలే నా బాధలుగా భావించి చేయడం జరిగింది. రోడ్లపై దిక్కుమొక్కు లేని వారిని దాదాపు 1500 మందిని చేరదీసి వారికి వైద్య సేవలు అందించి వారు తిరిగి మామూలు మనుషులయ్యాక వారి అడ్రస్ కనుక్కొని వారి బంధువుల వద్దకి తానే స్వయంగా తీసుకువెళ్లారు శ్రీనివాసరావు గారు. కేవలం మన రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల వారిని కూడా వారి కుటుంబాలతో కలిపారు. ఒకసారి 2 వ్యక్తులను చేరదీసి శ్రీనివాసరావు గారే స్వయంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరం వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లి జార్ఖండ్లోని వారి కుటుంబానికి చేర్చినప్పుడు అక్కడి రాష్ట్ర జడ్జిలు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతతో నమస్కరించి హత్తుకున్నారు. ఒక కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన బత్తిని రాజమల్లు చాలా దుర్భర స్థితిలో ఉన్నాడు. ఉగ్గుకథలు చెప్పే వ్యక్తి. అతను ఒక మత్స్యంసం కోల్పోయి తప్పిపోతే ఇంటి వాళ్ళు కేసు పెట్టారట. మరి ఊకే అడుగుతుంటే ఒక మురిగిపోయిన శవాన్ని చూపిస్తే ఇది మీదే అంటే తీసుకుపోయి అంత్యక్రియలు చేసుకున్నారట. అంత్యక్రియలు అయిన తర్వాత భార్య వితంతు అయ్యి వితంతు పెన్షన్ కూడా తీసుకుంటుంది. భర్త బతికే ఉన్నాడు. ఆయన బాగా చెప్పిన తర్వాత మేము ఆచూకీ కనుగొని తీసుకుపోయి ఆ కుటుంబానికి అందజేసినప్పుడు ఆ యొక్క భార్య నా చనిపోయిన భర్త నాకు వచ్చాడు, నా తప్పిపోయిన నాన్న మాకు వచ్చాడనే పిల్లలు ఆ విధంగా ఆనందపడ్డారు. అట్లాంటి సందర్భాలు ఎంతోమందిని చేరదీసి బాగు చేసి 40 ఏళ్ల తర్వాత కూడా అప్పచెప్పడం జరిగింది. మేము మధ్యకాలంలో జార్ఖండ్, అస్సాం వాసులను కూడా ఏం చెప్పలేని వాళ్ళు కూడా మేము చేరదీసి బాగు చేసి అంబులెన్స్లో తీసుకుపోయి ఆ కుటుంబాలకి ఆ రాష్ట్ర జిల్లా జడ్జి సమక్షంలో అప్పచెప్పడం జరిగింది. ఆ రాష్ట్ర జడ్జీలు మీరు మా రాష్ట్రంలో ఎందుకు పుట్టలేదు అని చెప్పని అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి అలా ఎన్నెన్నో మరి చేస్తున్న సేవలకి ఇప్పటి వరకు మేము మతిస్థిమితం లేని వారిని ఒక 1500 మందిని దేశవ్యాప్తంగా బాగు చేసి అప్పగించి రావడం జరిగింది. లేదా ఆచూకీ ఉండి వాళ్ళు రాగలిగితే వస్తే వాళ్ళని కూడా చట్టపరిధిలో పోలీసు కోర్టు ద్వారా అప్పచెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అన్నం ఫౌండేషన్లో 340 మంది దిక్కు మొక్కు లేని దివ్యాంగులు, కళ్ళు లేని, కాళ్ళు లేని, మాటలు రాని, మత్స్యంత లేని దేశవ్యాప్తంగా రోడ్లెంబటి చెత్తకుప్పల్లో దీనస్థితిలో ఉన్నవారిని చేరదీశాం. ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తే పోలీసు వారు మాకు సమాచారం ఇచ్చేసి మాకు అప్పచెప్తున్నారు. ఇది మానవ ధర్మంగా భావించాలా. రైల్వే ట్రాకులపై, రోడ్ యాక్సిడెంట్లలో ఎందరో గుర్తు తెలియని వారు ప్రమాదాలకు గురై రక్తపు మడుగుల్లో అత్యంత దీనస్థితిలో ఉన్నవారిని, అలాగే పోలీసులు సైతం భయపడేలా ఉన్న క్షతగాత్రులను కూడా తన స్వహస్తాలతో తీసి బ్రతికి ఉంటే ఆస్పత్రులకి తీసుకువెళ్లడం, లేదంటే స్వయంగా వారికి అంత్యక్రియలు చేయడం కూడా ఒక దైవ కార్యంలా అనుకుంటారు ఈ నిస్వార్థ సేవకుడు అన్నం శ్రీనివాసరావు గారు. ఆ మురిగిపోయిన శవాలు, మొక్కలైన శవాలు, పురుగుపట్టిన శవాలు దుర్వాసన వస్తున్నా మేము మా టీం సభ్యులందరూ కూడా వెళ్ళి తీసుకొచ్చి పోలీసు వారి సూచన మేరకి మార్చరికి తరలించి ఆ పోలీస్ సిస్టమ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఆచూకీ లేని శవాలు గుండి కుటుంబీకులు రాక మరి అలాంటి శవాలను కూడా ఇప్పటివరకు ఒక 30,000 శవాల వరకు మేము అంత్యక్రియలు చేయడం జరిగింది. అలాగే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచం అంతా గడగడలాడింది. ఎందరో వలస కూలీలు వివిధ రాష్ట్రాల వారు, రాష్ట్ర జిల్లాలు, ఊరు, జిల్లా, రాష్ట్రం దాటి వచ్చి అనేక రకాల సేవలు అందిస్తున్నారు. వలస కార్మికులకు వచ్చేసి వారందరూ కూడా లాక్డౌన్ పీరియడ్లో ఇంటికి వెళ్ళటానికి ఎలాంటి సౌకర్యం లేక నడిచిపోతున్న వారందరినీ కూడా చేరదీసి వాళ్ళని ఆకలి తీర్చి 1వ వారు ఉన్న లారీలని పోలీసు వారు ద్వారా ప్రభుత్వ అనుమతితోటి పంపించడం జరిగింది. కోవిడ్ తోటి వందలాది మంది చనిపోయారు. ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాద్ జిల్లా చుట్టుపక్కల అందరిలో కూడా, ఖమ్మం టౌన్లో కూడా మరి ఆనాడు అనుబంధాలన్నీ తెగిపోయినాయి. అమ్మ చనిపోయిన నాన్న వచ్చే పరిస్థితి లేదు, కొడుకులు వచ్చే పరిస్థితి లేదు. ఏ బంధం లేకుండా భయపడి వదిలేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఉంటే ఉన్నాం, పోతే పోయిన ఈ విపత్తులో, ఈ యుద్ధంలో వెనకంజ వేసేదే లేదని నేను, మా అన్నం సేవా ఫౌండేషన్ సేవా సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఆఖరి సంస్కారం ఏదైతే ఉందో ఆ యొక్క అంత్యక్రియలు మేము నిర్వహించి మా ధర్మాన్ని మేము పాటించి అలాగే ఆ మతానుసారం కూడా ఆ యొక్క అంత్యక్రియలు చేశాం. ఇక కరోనా సమయంలో ప్రపంచమంతా భయపడినా సొంత వాళ్లు కూడా కరోనా వచ్చిన వారిని తాకలేని పరిస్థితుల్లో కూడా ఇన్ని రకాల సేవలు చేసిన అన్నం శ్రీనివాసరావు గారి గురించి భావితరాలు తెలుసుకునేలా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పుస్తకంలో వారి గురించి పాఠ్యాంశాన్ని చేర్చింది తెలుగు అకాడమీ. ప్రపంచం అత్యంత భయపడిన కరోనా మృతదేహాలకు, అలాగే అత్యంత దయనీయమైన, దారుణమైన పరిస్థితుల్లో ఉన్న మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే ఎంతోమందికి దేవుడిలా సేవ చేస్తున్న ఈయన నిజంగా మానవాతీతుడే అంటే ఏమంటున్నారో ఆయన మాటల్లోనే వినండి. నేను ఆటో తోలుతా, అంబులెన్స్ తోలుతా, ట్రక్కు తోలుతా, మంగళ పని చేస్తా, చాకలి పని చేస్తా, అనేక రకాల డాక్టర్ పని చేస్తా. దుర్వాసన నాకు మల్లెపూల వాసన, సెంటు వాసన నాకు పడదు. మురిగిపోయిన శవాల వాసన కుళ్ళిపోయి ఊడిపోయి కారుతున్నా కానీ అందరికీ పేగులు బయట వస్తున్నా నేను మాత్రం సెంటు వాసనలాగానే, మల్లెపూల వాసనలాగానే స్వీకరిస్తాం. ఆ స్వీకరించే స్థాయి మనం ఎప్పుడైతే మంచి మనసుతోటి, ఏకాగ్రతతోటి దైవ కార్యమని భావిస్తే దైవ కార్యం అవుతుంది. దుర్మార్గమైన కార్యం, దుర్వాసన కార్యం అంటే దుర్వాసననే ఉంటుంది. మనం కనెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం ఆచరించే దాన్ని బట్టి ఉంటుందని మనస్ఫూర్తిగా సర్వసభ్య సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నేను ఒక మిషనరీ కాదు, సాటి మనిషి అనే భావనతోటి నేను చేసుకుంటూ పోతున్నాను. నా దగ్గర మీరు అన్నట్టు అతీంద్రియ శక్తులు ఏమి లేవు, మాయలు లేవు, మంత్రాలు లేవు. అదే టీబీ రోగమో, ఎయిడ్స్ రోగమో, కుష్టు రోగమో అటువంటి రోగులందరితో కూడా నేను సహజీవనం చేసి జీవిస్తున్నాను. ఏమన్నా పరీక్షలు పెట్టదలుచుకుంటే ఏ టీబీ రోగో, ఏ కుష్టి రోగో, ఏ ఎయిడ్స్ రోగో నా ముందుకు తీసుకొచ్చేసి వారితో సహజీవనం చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాను.
ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం ఫౌండేషన్ స్థాపించి 62 వయసులో నిస్వార్థ సేవ చేస్తున్న అన్నం శ్రీనివాసరావు గారికి ఇంకా ఏదైనా కోరిక ఉంది అంటే తన జీవితం సేవకే అంకితమంటున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న అభాగ్యులకి ఒక మంచి ప్రశాంతమైన జీవితం ఇవ్వగలగడమే తన జీవితంలో పెద్ద కోరిక అంటున్నారు. ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్లో 340 మంది దిక్కు మొక్కు లేని కళ్ళు కాళ్ళు లేనోళ్ళు ఆడ మగ దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి వీళ్ళందరూ జీవించడానికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఫండ్ లేదు, పెన్షన్స్ లేవు, డిజబిలిటీ పెన్షన్స్ లేవు, స్టేట్ ఫండ్ లేదు, సెంట్రల్ ఫండ్ లేదు, ఇంటర్నేషనల్ ఫండ్స్ లేవు, ఏ ఫండ్ లేదు. కేవలం మాత్రం జాలి దయా కరుణ కలిగిన మానవతావాదుల చేత ఇంతమంది జీవిస్తున్నారని మనస్ఫూర్తిగా నేను టోల్ రేడియో తరఫున ప్రజలకి, ప్రభుత్వానికి, అధికారులకి, అనధికారులకి అందరూ వినే విధంగా ఒకవేళ ఇచ్చినట్లయితే నా మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఆ ఇచ్చిన డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చేసి మీ టీవీ ఛానల్లోనే వారు మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం. కాకపోతే నైట్ షెల్టర్ అనేది ఇంతకుముందు 2008లో మా ఇంట్లోనే పెట్టుకున్నాను. తర్వాత వివిధ ప్రాంతాల్లో కిరాయికి ఉండటం జరిగింది. అక్కడ కూడా ప్రజలు చిత్కరించి చీచి వెళ్ళిపో పిచ్చోళ్ళు రోగిష్టులను తీసుకొచ్చాం, మాకేమన్నా రోగాలు వస్తాయని చెప్పేసి బాధపడ్డారు. మరి ఇంతకుముందున్న దగ్గర కూడా మేము కిరాయికి ఉంటే వాళ్ళు ఎలగొడితే మేము ఆ దశలో చావరాదా మా ఇల్లు ఖాళీ చేయట్లేదు అని అన్నాడు. చావటానికి కూడా సిద్ధపడ్డాను. దేవుడు ఉన్నాడని నిరూపించి పోయి ఇక్కడ ఖమ్మం జిల్లాలో కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ కర్ణన్ గారు మానవతావాది దైవ స్వరూపుడు ఇప్పుడు కరీంనగర్లో చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ కాగా ఆశ్రమాన్ని సందర్శించి కంటినీరు పెట్టిన కర్ణన్ గారు ఏ సోర్సులో అయితే వీళ్ళకి సాయం చేస్తామని చెప్పి భావించి అప్పుడు 340 మంది దాకా ఉన్నారు. మరి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోటరీ నగర్లో ఉన్న దీనిలో ఒక పాడుబడ్డ బంగ్లా ఇది. అంతకుముందు కళ్ళ హాస్పిటల్ కోసం కట్టి వదిలిపెట్టారంట లయన్స్ క్లబ్ వాళ్ళు. దీన్ని ఖమ్మం కలెక్టర్ గారు సందర్శించి అధికారులను పిలిపించేసి ఇది అన్నం ఫౌండేషన్కి నైట్ షెల్టర్ అని ఒకటి క్రియేట్ చేశారు భారత ప్రభుత్వం వారు. ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లేసినట్ట, ఒక వ్యక్తి రోడ్డు ఎమ్మటి పడుకొని ఉన్నాడు, మనిషే కదా ఆయన్ని నైట్ ఆదరించాలా, పగులు ఇట్లా రాత్రిపూట ఇట్లా పడుకోవద్దని చెప్పి అన్నాడు. భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ తోటి 2015లో జరిగింది. ఆ సోర్సులో మరి గొప్ప మానవతావాదైన కర్ణన్ గారు 1,06,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క నైట్ షెల్టర్ భవనాన్ని ఇవ్వబట్టి ప్రభుత్వం తరఫున ఇదొక్క సోర్సు అన్నం ఫౌండేషన్కి దక్కి ఇంతమంది ఇక్కడ నివసిస్తున్నారు. ఇది కస్టడీ లైఫ్గానే ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ మరి ప్రకృతి ఒడిలో జీవించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక నందనవనంలో జీవించే విధంగా మనం ఎలా అయితే ఆరోగ్యంగా సకల సౌకర్యాలతో జీవిస్తున్నామో వీళ్ళందరూ కూడా అదే విధంగా జీవించడానికి వీళ్ళు ఆస్తిపాస్తులు కోరుకోవట్లేదు. ఎక్కడ వారో తెలియదు, ఊరు పేరు చెప్పలేరు, నువ్వెవరు నేనెవరు అని చెప్పలేని స్థితి ఉన్నది. మరి అలాంటి వారు మొత్తం దేవుడితో సమానమని భావించి రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారైనా ఇకనైనా ముందుకొచ్చేసి వీళ్ళు మంచి నందనవనంలో జీవించే విధంగా కన్స్ట్రక్షన్ చేసి అరేంజ్ చేయవలసిందిగా అన్నం ఫౌండేషన్లో ఉన్న దీనులకి దిక్కై మాకు డబ్బులు వద్దు, ఏ ఫండు వద్దు, మరి ప్రభుత్వమే అన్ని రకాల సకల సౌకర్యాలు, ఆరోగ్యం, ఆకలి, వసతి అన్నీ ఏర్పాటు చేసినట్టయితే ఉచిత సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఎందరో అభాగ్యులకి దేవుడిలా సాయపడుతున్న అన్నం శ్రీనివాసరావు గారు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో బాధలతో ఎంతోమంది ఉంటారు. వారికి సేవ చేయకున్నా పర్వాలేదు, కనీసం మనుషులుగా గుర్తించండి చాలు అంటున్నారు. భారతదేశానికి స్వాతంత్రం కొన్ని వందల సంవత్సరాలు పోరాడిన తర్వాత వచ్చిన స్వాతంత్రం మరి 75 సంవత్సరాలు దాటుతుంది. మరి ఇంకా మనం చాలా అనేక రకాల ఇబ్బందుల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ సేవే మాధవ సేవ నాడు నిజం చేయాల్సిన దైవత్వంతో పాటు మానవత్వాన్ని కూడా చాటుకోవాలా. ఎవరి వాళ్ళని వాళ్ళు విడనాడకుండా మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అందచందాలు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో అనారోగ్యం పాలైనా ఇవాళ ఎవరికైనా అనారోగ్యం సంక్రమిస్తుంది, వృద్ధాప్యం ఎవరికైనా వస్తుంది, మరణం ఎవరికైనా సంభవిస్తుంది. దయచేసి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా మీరందరూ కూడా కుటుంబాలతోటి కలిసిమెలిసి ఉండి సహకరించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా ఆదుకున్నట్లయితే ఇలాంటి అనాథలు, అభాగ్యులు వీధుల్లో ఉంటే అవసరం ఉండదు. దయచేసి
దీనుల సేవే దైవ సేవగా భావించి మీరందరూ ముందుకొచ్చి ఆదుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టాల్ రేడియో అండ్ యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా ప్రేక్షక మహాశివులందరినీ కూడా నేను పేరు పేరున పాద నమస్కారంతో వేడుకుంటున్నాను. మానవ సేవలోనే మాధవుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.